తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. పూర్వం వాతాపి ఇల్వలుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు ఇల్వలుడు, చిన్నవాడు వాతాపి. వీళ్ళు దారిన పోయే బాటసారులను మోసగించి జీవించేవారు. వాళ్ళు మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది. వాళ్ళ వాకిటి ముందుగా ఎవరైనా వస్తున్న అలికిడి అయిందంటే వెంటనే వాతాపి దిట్టంగా బలిసిన పొట్టేల్లాగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ పొట్టేలును వాకిట్లో కట్టేసేవాడు. ఎవరైనా బాటసారి అటు రాగానే మంచి పొట్టేలు మాంసంతో భోజనం బాబయ్య, చాలా చౌక అని ఇల్వలుడు అతని పిలిచేవాడు. నిజమే గదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు. ఇల్వలుడు పొట్టేలను నరికి కూర వండి బాటసారికి కడుపు నిండా పెట్టేవాడు. బాటసారి కూడా చాలా సంతోషించి తిరిగి తన దారిన వెళ్ళటానికి బయలుదేరేవాడు. ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేసేవాడు. ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారి కడుపులో గబగబలాడేది. ఉన్నట్లుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకుని బయటకొచ్చేవాడు. పాపం బాటసారి చనిపోయేవాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకుని తినేవారు. ఇట్లా అమాయకపు బాటసారులను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తుండేవాళ్ళు. ఇలా ఉండగా ఒక రోజున అగస్త్య మహాముని ఆ దారిన పోతున్నాడు. అతను అగస్త్యుడని మన రాక్షసులకు తెలియదు. అందరిలాగా ఇతను ఒక బాటసారేననుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందరినీ పిలిచినట్లే అందరిలాగే ఇతను ఒక బాటసారే అనుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందరినీ పిలిచినట్టే అతన్ని ఇల్వలుడు లోపలికి పిలిచాడు. అగస్త్యుడు లోపలికి వచ్చాడు. ఇల్వలుడు ఎప్పటిలాగనే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూర వండి పెట్టాడు. అగస్త్యుడు కూడా కడుపు నిండా తిని బయలుదేరబోయాడు. ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్లు అగస్త్యుడికి తోచింది. మహాముని కదా, అందుచేత తన దివ్య దృష్టి వల్ల కడుపులో వాతాపి ఉన్నట్లు ఇదంతా ఆ రాక్షసులు తనని చేసిన మోసమని అగస్త్యుడు తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇల్వలుడు వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేయబోతున్నాడని కూడా అగస్త్యుడు గ్రహించాడు. అందుకని వెంటనే అగస్త్యుడు తన పొట్ట మీద చేతితో రాచుకుంటూ వాతాపి జీర్ణం అన్నాడు. అగస్త్యుడి మాటలు అనగానే లోపల ఉన్న వాతాపి పాపం లోపలివాడు లోపలే జీర్ణించిపోయాడు. పాపం తమ్ముడు కాస్త అగస్త్యుడి కడుపులో జీర్ణించుకుపోయిన సంగతి ఇల్వలుడికేం తెలుసు. అందుకని ఇల్వలుడు మామూలుగా వాతాపి ఒకసారి బయటికి రా అని కేకేశాడు. కానీ వాతాపి రాలేదు. మళ్ళీ కేక వేశాడు. ఊహు రాలేదు. ఏమిటా సంగతి అని ఆలోచించసాగాడు. అప్పుడు అగస్త్యుడు తను వాతాపి జీర్ణం అని పొట్ట మీద రాచుకున్న సంగతి బయట పెట్టి తన దారిన వెళ్ళిపోయాడు. తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకు తనకే మోసం జరిగింది కదా అని ఇల్వలుడు చాలా విచారించాడు. అంతటితో కథ కంచికెళ్ళింది. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.